హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు వ్లాగ్స్. కొంచెం కోల్డ్ అయిపోయింది, వాయిస్ అంతా డిఫరెంట్గా వస్తుంది, ఇగ్నోర్ చేసేసేయండి. సో ఈరోజు కూడా ఆల్రెడీ తమ్ముళ్ళు చూసారు కదా, అమెజాన్ నుంచి కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాను. డ్రెస్సెస్ రివ్యూ చేస్తున్నాను అనమాట ఈ వీడియోలో. కంప్లీట్గా ఈ వీడియో అంతా కూడా డ్రెస్సెస్ రివ్యూనే ఉంటుంది. నిన్నటి వీడియోలో శారీస్కి సంబంధించి రివ్యూ చేశాను. చాలామందికి శారీస్ నచ్చాయి. ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియోకి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేసేయండి. మంచి శారీస్ 1000 బిలో 1500 బిలో బడ్జెట్లో అమెజాన్ నుంచి నిన్నటి వీడియోలో రివ్యూ చేశాను. బాగున్నాయండి ఆ శారీస్ కూడా క్వాలిటీ. సో ఈరోజు కూడా డ్రెస్సెస్ రివ్యూ చేస్తున్నాను. మొత్తం 5 డ్రెస్సెస్ అనమాట. సో ఇవి కూడా చాలా లో బడ్జెట్లో, అంటే ఒక 1000 బిలోలోనే అనమాట. ఇవన్నీ కూడా అన్నీ 1000 బిలో కాదు, ఒక్కొక్క డ్రెస్ 1000 బిలో ఉంటుందన్నమాట. అన్ని 1000 బిలో అంటే 1000 బిలోలోనే 5 డ్రెస్సెస్ వస్తాయేమో అన్నట్టు అర్థమవుతుంది. నిన్న వీడియోలో 1000 బిలో శారీస్ అని చెప్పి, అంటే అన్ని శారీస్ 1000 బిలోకే వస్తాయా అని చెప్పి అట్లా మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు, అందుకని చెప్తున్నాను. అంటే ఒక్కొక్క డ్రెస్ 700, 600, 800 అట్లాంటి ప్రైస్ అనమాట. సో ఓవరాల్గా అన్నీ కలిపి 1000 బిలో శారీస్ అని చెప్తాం కదా, అలా 1000 బిలో డ్రెస్సెస్ అనమాట ఇది. సో ఒక్కొక్క డ్రెస్ రివ్యూ చేస్తాను. సమ్మర్ కాబట్టి ఎక్కువగా కాటన్ డ్రెస్సెస్ ప్రిఫర్ చేశాను నేను. ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇది. అన్నీ సింపుల్వే అండి, డైలీ వేర్ పర్పస్. మెయిన్గా ఇంట్లో వ్లాగ్స్ చేసేటప్పుడు అలా వేసుకోవడానికి బాగుండేవి, ఇవి తీసుకున్నాను అనమాట. సో మంచి కాటన్ అండి ఇది, జెనసియా బ్రాండ్ నుంచి తీసుకున్నాను. సో ఇవన్నీ కూడా నేను అమెజాన్ సేల్లో తీసుకున్నానండి. ప్రజెంట్ అమెజాన్లో వచ్చేసి మనకి అమెజాన్ వార్డ్రోబ్ రిఫ్రెష్ సేల్ అయితే రన్ అవుతుంది. ఇది మే 31కి స్టార్ట్ అయింది, జూన్ 5 వరకు ఉంటుందండి. సో ఇప్పుడు ఈరోజు జూన్ 1 కదా, ఇంకొక 4 డేస్ అయితే ఈ సేల్ ఉంటుంది మనకి, జూన్ 5 వరకు ఉంటుంది. సో ఈ సేల్లో మనకి 50 నుంచి 80% ఆఫ్ ఉంటుంది. టాప్ 1500 బ్రాండ్స్ అన్నిటిపైన కూడా, అలాగే 3 lakhs ప్లస్ న్యూ స్టైల్స్ కూడా యాడ్ అయ్యాయి అనమాట. మనకు అమెజాన్లో ఏదో ఒక సేల్ రన్ అవుతూనే ఉంటుంది. చాలా వరకు నాకు ఇష్టమైన ప్రోడక్ట్స్ అన్ని కార్ట్కి యాడ్ చేసి పెట్టుకొని సేల్ ఉన్నప్పుడు పర్చేజ్ చేస్తూ ఉంటాను. సో దట్ వాటిని తర్వాత రివ్యూ చేయడము, అలా ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు రివ్యూ చేయడము అలా చేస్తూ ఉంటాను అనమాట. సో సేల్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ అలాగే ఈ 5 ప్రోడక్ట్స్, ఈ 5 డ్రెస్సెస్కి సంబంధించిన లింక్స్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇది కాటన్ డ్రెస్ అండి. ఆఫీస్ వేర్ పర్పస్, ఇంట్లో డైలీ వేర్ పర్పస్ చాలా బాగుంటుంది. సో దీనికి లైనింగ్ అట్లా ఏం రాలేదు, కాటనే మంచి మందంగా ఉందన్నమాట. మనకి వాష్ చేస్తున్న కొద్దీ థిక్గా అవుతూ ఉంటుందండి, అలాంటి ఫ్యాబ్రిక్ అనమాట ఇది. సో బ్లూ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను. ఇప్పుడు నేను వేసుకునే డ్రెస్ కూడా కొంచెం ఇలాంటి సిమిలర్ మోడలే అనమాట. సో ఇలాంటివి డ్రెస్సెస్ ఏంటి అంటే మనకి ఇంట్లో డైలీ వేర్కి అట్లా బాగుంటాయి. ఐరన్ మెయింటెనెన్స్ కూడా ఏం అవసరం లేదండి. వాషింగ్ మిషన్లో వేసినా కూడా ఫోల్డింగ్స్ అట్లా కూడా ఏమి అవ్వవు. సేమ్ అలాంటి క్లాతే అనమాట ఇది కూడా. సో దీనికి వైట్ లెగ్గిన్ పేరప్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇది సింపుల్గా ఉంది, జస్ట్ కొంచెం యోక్ పార్ట్ దగ్గర చిన్నగా డిజైన్తో హైలైట్ చేశారు. అండ్ ఎల్బో హ్యాండ్స్ ఉంటాయి. షార్ట్ హ్యాండ్స్ ఉంటే బాగుండేది ఇంకా. సో ఈ మధ్య నాకు ఎందుకో ఎల్బో హ్యాండ్స్ నచ్చట్లేదు. సో ఇట్లా హాఫ్ హ్యాండ్స్ అయినా ఓకే, కానీ ఎల్బో హ్యాండ్స్ ఇక్కడ వరకు ఉంటే ఎందుకో అంత కంఫర్టబుల్గా అనిపించట్లేదు అనమాట. ఫోల్డింగ్స్ అవుతూ ఉంటాయి కదా ఇక్కడ ఇట్లా ఉంటే. సో అందువల్ల ఐరన్ చేసుకున్నట్టు అనిపిస్తూ ఉంటుంది మనకి. ఇదే ఇక్కడ వరకు హ్యాండ్స్ ఉండి, ఎల్బో హ్యాండ్స్ ఉండి, లేదంటే షార్ట్ హ్యాండ్స్ ఉంటే మనకు అంతగా ఏం డిఫరెన్స్ అనేది కనిపించదు. బట్ ఓకే, కావాలంటే మనం దీన్ని షార్ట్ హ్యాండ్స్ లాగా కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి ఇది. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇదండి. ఇది నిన్న వేర్ చేశాను నేను. నిన్న శారీస్కి సంబంధించిన రివ్యూ చేశానని చెప్పాను కదా, అప్పుడు వేసుకున్నాను అనమాట ఈ డ్రెస్ నేను. ఈ మనకి క్రేప్ టైప్లో ఉంటుంది, అంటే స్పన్ మిక్స్డ్ క్రేప్ ఉంటుంది కదా, అలా ఉంటుంది అనమాట. దీనిపైన అంతా ఇది ఫాయిల్ ప్రింట్ వచ్చింది. ఇది వాషింగ్ మిషన్లో వేస్తే కనుక ఈ ఫాయిల్ ప్రింట్ అయితే పోతుందండి. కాలర్ నెక్ వచ్చేసి ఇది కూడా ఎల్బో హ్యాండ్స్ వచ్చేసింది. ఇది కూడా జెనసియా బ్రాండ్ నుంచి తీసుకున్నాను. ఓవరాల్గా మనకి ఇట్లా అంబ్రిల్లా కట్ లాగా ఉంటుంది. కింద ఇటొక ప్యాచ్ వస్తుంది. దీనిపైన ఫాయిల్ ప్రింట్ ఉంది, దీనిపైన ఫాయిల్ ప్రింట్ ఉంది. మంచి రెడ్ కలర్ అనమాట. దీనికి గోల్డ్ కలర్ లెగ్గిన్తో పేరప్ చేస్తే బాగుంటుంది. డైలీ వేర్కి, ఆఫీస్ వేర్కి బాగుంటుంది. అండ్ రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు మనం. ప్రింట్ మాత్రం కొంచెం జాగ్రత్తగా వాష్ చేసుకోవాలి. ఫ్యాబ్రిక్ ఏంటి అంటే ఎన్ని ఇయర్స్ అయినా కూడా అస్సలు పాడవదండి. నాకు 2 years బ్యాక్ ఇదే కొంచెం ఇలాంటి ప్యాటర్న్లోనే లైట్ పింక్ కలర్లో ఒక డ్రెస్ ఉండేదన్నమాట. అది డ్రెస్ టైట్ అయ్యి పడేసాను, కానీ డ్రెస్ మాత్రం ఫ్యాబ్రిక్ మాత్రం ఏమీ పాడవలేదు. దానిపైన వచ్చిన దుప్పట్టా స్టిల్ ఇంకా యూజ్ చేస్తూనే ఉన్నాను. సో దీనికైతే దుప్పట్టా కానీ బాటమ్ కానీ ఏమీ రాలేదండి, జస్ట్ ఓన్లీ టాపే అనమాట. ఇవన్నీ కూడా మ్యాక్సిమం టాప్సే. సో అందుకే నేను చెప్పాను కదా 1000 బిలో డ్రెస్సెస్ ఇవన్నీ అని చెప్పాను కదా, తక్కువ బడ్జెట్లో వచ్చాయన్నమాట, ఓన్లీ టాప్సే కాబట్టి. ఇది కూడా బాగుందండి. కాలేజెస్ స్టార్ట్ అవుతున్నాయి కదా, ఇంకా ఇప్పటి నుంచే షాపింగ్ చేసుకొని పెట్టుకుంటే మీ కాలేజెస్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఈజీగా ఉంటుంది. సో అప్పుడు షాప్స్కి వెళ్ళి తీసుకుంటే షాప్స్లో రష్గానే ఉంటుంది. మళ్ళీ అమెజాన్లో తీసుకున్నా కూడా మనకి సేల్ లేని టైంలో వీటి ప్రైస్ ఎంతో కొంత ఎక్కువగానే ఉంటుందండి. ఇప్పుడు మనకి 100 తగ్గినా 150 తగ్గినా ఎంతో కొంత తగ్గినట్టే కదా ఓవరాల్గా.
అండ్ నెక్స్ట్ ఇది కూడా మంచి కాటన్లోనే డైలీ వేర్ టాప్ అనమాట. ఇది బాగుంది కదా, సింపుల్గా. సో ఇది అంగారక ప్యాటర్న్లో ఉందన్నమాట డిజైన్. ఇట్లా మనకి రక్షక బట్టలు ఉండేవాళ్ళు కదా, ఆ థీమ్ అనమాట. ఇది అంగారక ప్యాటర్న్ అంటారు. సో ఇట్లా ఉంటుంది, బట్టలు వేసుకున్నట్టుగా ఉంటుంది అనమాట ముందు. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్. ఇది ఒక్కటి ఎల్బో హ్యాండ్స్ దొరికింది నాకు. అండ్ ఇది కూడా మంచి కాటన్, వాష్ చేస్తున్న కొద్దీ థిక్ అవుతూ ఉంటుంది. సో ఇది నేను ఎక్సెల్ సైజ్ తీసుకున్నానండి. ఎక్సెల్ కూడా ఇంత లార్జ్గా వచ్చింది. అసలు చెప్పాలంటే నా సైజ్కి ఇది లార్జ్ సరిపోతుంది. బట్ ఎందుకైనా మంచిది, కాటన్ ఎప్పుడు తీసుకున్నా కూడా ఒక సైజ్ ఎక్స్ట్రాగా తీసుకుంటూ ఉంటాను. వాష్ చేసిన తర్వాత అవి సింక్ అయినా ఏమన్నా అయినా కూడా మనకి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా అని చెప్పేసి ఎక్స్ట్రా సైజ్ తీసుకుంటాను. సో ఇది చెప్పాలంటే లార్జ్ సరిపోతుంది నాకు. చాలా పెద్దగా వచ్చింది. మళ్ళీ ఇంకా దీనికి ఆల్టరేషన్ అంతా కూడా చేయించుకోవాలి నేను. బాగుంది కదా సింపుల్గా. సో ఇలాంటివి నేను కొన్ని సెలెక్ట్ చేసుకున్నాను, కానీ అమెజాన్లో మనకి ఎన్ని వేలల్లో ఉంటాయి ప్రోడక్ట్స్. మీకు నచ్చినవి హ్యాపీగా తీసుకోవచ్చు. ఏదైనా ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత నచ్చలేదు అంటే రిటర్న్ చేసేసుకోవచ్చు, రీప్లేస్ చేసుకోవచ్చు. అండ్ మనం ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత 1 or 2 డేస్లోనే మనకి ప్రోడక్ట్స్ వచ్చేస్తూ ఉంటాయి. రిటర్న్ కూడా ఈజీగా ఉంటుంది. మన ప్రోడక్ట్ రిటర్న్ అయిపోయిన తర్వాత జస్ట్ 24 అవర్స్లోనే మనకి మనీ అనేది రీఫండ్ అయిపోతూ ఉంటుంది. సో అందువల్ల నాకు అమెజాన్లో షాపింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఎవ్రీ మంత్ అమెజాన్లో షాపింగ్ చేస్తూనే ఉంటాను. రివ్యూస్ కూడా చాలా చేశాను ఇప్పటికి. నేను హోమ్ డెకరేషన్కి సంబంధించిన ఏ ఐటెం అయినా కూడా నేను అమెజాన్ నుంచి తీసుకుంటాను. సో ట్రస్ట్ అనేది ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువగా ఇష్యూస్ ఉండవు. అంటే మనం ప్రోడక్ట్ ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత వస్తుందో రాదో అనే భయం ఉండదు, వచ్చిన తర్వాత రిటర్న్ వెళ్తుందో లేదో అనే టెన్షన్ ఉండదు. సో ఇవన్నీ ఫెసిలిటీస్ మనకు అమెజాన్లో ఉన్నాయి కాబట్టి ఎక్కువగా 99% అమెజాన్లో షాపింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటాను నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటండి. ఇదైతే ఎప్పటి నుంచో చూస్తున్నాను, బట్ క్వాలిటీ ఎలా ఉంటుందో తీసుకుందామా వద్దా అని చెప్పేసి వెయిట్ చేశాను అనమాట. మీరు చూసే ఉంటారు, చాలామంది రివ్యూ చేస్తున్నారు ఈ ప్రోడక్ట్ని. అండ్ అమెజాన్ కూడా యాప్ మనం ఓపెన్ చేయగానే ఈ డ్రెస్ కనిపిస్తూనే ఉంటుంది. చూద్దాంలే అని చెప్పి ఇంక ఇప్పుడు ఆర్డర్ చేశాను. క్వాలిటీ అయితే ఇప్పుడే చూస్తున్నాను, నేను అన్బాక్స్ చేయలేదు. ఇది జస్ట్ ప్రోడక్ట్ అదేనా కాదా అని కన్ఫర్మ్ చేసుకున్నాను, కానీ ఫ్యాబ్రిక్ ఎలా ఉంది అని చూడలేదు. ఫ్యాబ్రిక్ చాలా బాగా వచ్చిందండి, కంప్లీట్ వైట్. నాకు ఇట్లాంటి వైట్ కాంబినేషన్లో అసలు డ్రెస్సెస్ లేవు. సో ఇది మాత్రం మనకి 3 పీస్ సెట్ అండి. టాప్ వస్తుంది, బాటమ్ కూడా వైటే వస్తుంది. టాప్ అండ్ బాటమ్ రెండు కూడా మనకి వైట్ కాంబినేషన్లోనే వచ్చాయి. ఇది కంప్లీట్ వైట్ కాదు, హాఫ్ వైట్ లాగా అనమాట. లైట్ క్రీమిష్ షేడ్లో ఉంది. సో ఇట్లా ఉంటే ఏంటి అంటే మనకి చిన్న చిన్న మరకలు ఏమైనా అయినా కూడా మరి అంతగా అట్లా కనిపించదు అనమాట. మంచి పట్టు క్లాత్స్ ఉంటాయి కదా, పట్టు వస్త్రాలు, సేమ్ అలా అనిపిస్తుంది అనమాట ఫ్యాబ్రిక్. అండ్ దీనికి హైలైట్ వచ్చేసి దుప్పట్టానే. దుప్పట్టా మనకి మల్టీ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి. ఇది వేరే డ్రెస్సెస్కి కూడా పేరప్ చేయొచ్చు. చాలామంది రివ్యూ చేశారు అసలు చెప్పాలంటే ఈ డ్రెస్ అయితే. నేనే తీసుకుందామా వద్దా అని చూసి ఫైనల్గా తీసుకున్నాను. దుప్పట్టా సూపర్ హైలైట్ అసలు. ఇది చెప్పాలంటే ఫెస్టివల్స్కి కానీ లేదంటే ఏదైనా వ్రతాలకి పూజలకి మనం గెస్ట్గా వెళ్ళినప్పుడు కానీ వేసుకోవడానికి బాగుంటుంది. అండ్ మనకి సెలబ్రేషన్స్ ఉంటాయి కదా, August 15th కానీ January 26th కానీ. సో అలాంటప్పుడు కూడా ఈ డ్రెస్సెస్ బాగుంటాయి అన్నమాట వేసుకోవడానికి. వైట్ కాంబినేషన్లో ఇలా ఉంటుంది, దుప్పట్టా ఇలా వస్తుంది అనమాట. ఈ దుప్పట్టా వేరే డ్రెస్సెస్కి కూడా పేరప్ చేసుకోవచ్చు, ఎందుకంటే దీంట్లో లేని కలరే లేదు, అన్ని కలర్స్ కలిపేశారు దీంట్లో. బాగుందండి. అండ్ ప్రైస్ కూడా నాకు రీజనబుల్గానే అనిపించింది. అంటే ప్రైస్ తక్కువ ఉందన్నమాట దీనికి. సో ప్రైస్ ఇంత తక్కువ ఉంది కదా, క్వాలిటీ బాగుంటుందా అని ఆ ఒక్క క్వశ్చన్ మార్క్తో నేను ఇన్ని రోజులు ఆర్డర్ ప్లేస్ చేయలేదు. అంటే వాళ్ళు పెట్టిన ప్రైస్ కన్నా క్వాలిటీ ఇంకా బెస్ట్గానే ఉంది, చాలా బాగుంది. ఈ డ్రెస్సెస్ అన్నిటికి సంబంధించిన లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ వాళ్ళు చెక్అవుట్ చేసేయండి. అండ్ ఈ డ్రెస్ వచ్చేసి నేను ఎక్సెల్ ఆర్డర్ చేశాను. ఇది అసలు అట్లీస్ట్ చెక్ కూడా చేయలేదు. ఇది నిన్న సేల్ ఉంది కదా, నిన్న మార్నింగే ఆర్డర్ చేశాను, ఈరోజు మార్నింగ్ వచ్చేసింది అనమాట. ఇది కూడా కాటన్లోనే టాప్ అనమాట. మంచి కాటన్ టాప్ అండి, ఇది ప్యూర్ కాటన్ డ్రెస్ అనమాట ఇది. సో కాలర్ నెక్ వచ్చేసింది అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్. అండ్ సైజ్ వచ్చేసి ఇది XXL తీసుకున్నాను, ఎందుకైనా మంచిది అని చెప్పేసి ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకున్నాను, బట్ ఆల్టరేషన్ చేయించుకోవాల్సిందే ఇది. సో ఈ ఫ్యాబ్రిక్ కూడా ఏంటి అంటే మనం వాష్ చేసిన తర్వాత సింక్ అవ్వడం కానీ అలా ఏమి ఉండదు. మనం స్టార్టింగ్లో 2 టాప్స్ చూసాం కదా, అవి మాత్రం వాష్ చేసిన తర్వాత కొంచెం దగ్గరకు వస్తాయి, బట్ ఈ ఫ్యాబ్రిక్ అయితే ఇంకా దగ్గరికి రావడం ఉండదు. అండ్ ఐరన్ అంతా కూడా దీనికి ఎక్కువగా అవసరం ఉండదు అనమాట. ఈ ఫ్యాబ్రిక్ అలాంటిది స్టిఫ్గా ఉంటుంది, బాగుంటుంది. సో దీంట్లో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, బట్ ఈ వైన్ కలర్ అనేది నాకు కొంచెం నచ్చింది, సో అందుకని ఇది తీసుకున్నాను. దీనికి ఏ లెగ్గినైనా పేరప్ చేసుకోవచ్చు అండి, వైట్ బ్లాక్ ఏ కలర్ వేసినా పర్లేదు, బాగానే ఉంటుంది. సింపుల్గా డిగ్నిఫైడ్ లుక్ వచ్చేస్తుందండి. సో ఇలాంటి డ్రెస్సెస్ వల్ల
ఇవండి నేను అమెజాన్ నుంచి తీసుకున్నటువంటి 5 డ్రెస్సెస్ అయితే. అండ్ నిన్నటి వీడియో లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ ప్రోడక్ట్స్ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అమెజాన్ వార్డ్రోబ్ రిఫ్రెష్ సేల్ ఉన్నప్పుడు చక్కగా షాపింగ్ చేసుకోండి, తక్కువ ప్రైస్కి వస్తాయి. ఇదండి ఈరోజుకైతే వీడియో. మరి ఇంకొక మంచి వీడియోతో రేపు మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.